తులారాశి 11 ఆదాయం 5 ఖర్చు. మరి తులారాశికి 2 రాజపూజ్యం 2 రాజావమానం. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభమైంది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోట చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు. తులారాశికి వచ్చేప్పటికల్లా 6 గ్రహాల్లో మరి రవి, శని, మరి బుధుడు, రాహువు వీళ్ళంతా బాగున్నారు. ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత మరి అష్టమ గురువు, ఈ అష్టమ గురువు వల్ల చాలా అష్టమ గురువు ఉంటాం. అష్ట కష్టాలట, 8 రకాల కష్టాలట. తిండికి లేకపోవటం, ఆదాయం లేకపోవటం, 3 ఉద్యోగం లేకపోవటం, మరి సమస్యల వల్ల కుంగటం, అప్పుల బాధలు, ఇట్లా 6 రకాల బాధలు వస్తాయిట. కాబట్టి ఈ అష్టమంలో గురువు వల్ల చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కుజుడు బాగున్నాడు. మిగతా రవి, బుధుడు వ్యాపారస్తులో బాగుంది. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. తర్వాత ఈ రాహువు వల్ల మరి రాహువు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు నిలవ ఉండి మిగతా వాళ్ళని రక్షించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జన్మ లగ్నరీత్యా జాతకం చూపించుకోవటం మంచిది. వృశ్చిక రాశికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, రాజావమానం 2. వృశ్చిక రాశి వచ్చేప్పటికల్లా ఈ వృశ్చికానికి నిన్నటి దాకా అర్ధాష్టమంలో శని ఉన్నాడు, పంచమానికి వచ్చాడు, చాలా బాగుంది. రవి బాగున్నాడు, గురువు సప్తమంలో ఉన్నాడు, తర్వాత కేతువు 7ంట ఉన్నాడు, చాలా బాగుంది. చాలా మంచిగా జరిగే లక్షణాలు ఉన్నాయి. కానీ అన్నీ బాగున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన, ప్రతి వాళ్ళతో వైరాలు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఇన్నాళ్ళ నుంచి వైరాలు, బాధలు, వియోగాలు, సమస్యలు అన్నీ వచ్చి అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చినాయి. తొలగిపోయినాయి కదా అని పాత సంబంధాలను దగ్గరికి రానివద్దు. ఇంతకుముందు మిమ్మల్ని నమ్మించి మీకు ఏదైనా అప్పిచ్చి, తర్వాత అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చేవాడు అవతలవాడు బాగుండాలనే ఉద్దేశంతో అప్పివ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా అప్పిచ్చి అడగకుండా ఊరుకొని ఆస్తి కూడా కాజేయాలని అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల మరి ఇంతకుముందు మోసం పోయే పరిస్థితి వచ్చి దాని నుంచి ఇప్పుడు తప్పించుకున్నారు. అన్ని విధాలా బాగుండాలి అంటే ఎక్కడ తొందరపాటు పనులు చేయొద్దు. అట్లా చేస్తే ఈ రాశి వాళ్ళకి చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది.